దెబ్బతింటాం. ఉంటే ఇంకోటి తినగానే నాకు బొబ్బట్లు చాలా ఇష్టం అని నా బోటిగాడు ప్రకటించాడు అనుకో, జీవితం అంతా బొబ్బట్లే తినాలి. ఎందుకంటే ఆయనకి బొబ్బట్లు ఇష్టం అనే విషయం ప్రచారం అయితే ఎవరింటికి వెళ్ళినా బొబ్బట్లు పెడతారు, తినలేక చచ్చిపోతారు. ఇక్కడ నేను పొరపాటుని ప్రకటించి ఇబ్బంది పడ్డా. 2-3 ప్రవచనాల్లో అరటికాయ వేపుడు వంకాయ పచ్చడి అన్నా. నాకేవో అవి ఇష్టం కొంచెం. అవి చెప్పినందుకు ఏమైందంటే, నేను కింద సంవత్సరం చూశానండి, ఏడాదిలో నేను బయట ప్రవచనాలు చెప్పిన ఒక 100-150 ఉన్నాయి. 150 అరటికాయ వేపుడు, 150 వంకాయ పచ్చళ్ళు తిన్నాను నేను. విసిగెత్తిపోయింది ప్రాణం. పైగా నాకు అవి ఇష్టం కావడం వల్ల ఇంటికి వెళ్ళాక ఆవిడ కూడా అవే పెట్టింది. నువ్వు ఇవే పెడితే నేను బతకాల వద్దా అన్నాను. మరి మీరు ఎందుకు చెప్పారండి అవి? మనం చెప్పకుండా ఉండలేం. మనం ఏం చేస్తాం, మన బలహీనత మంది చెప్పేయడం అలవాటు. మందంతా ఓపెన్ యూనివర్సిటీ. నేనే ఇబ్బంది పడ్డాను చెప్పి, అవి బాబు ఇంక చెప్పకూడదు ఇలాంటివి. ఇంక వెరైటీ లేదు జీవితంలో. నా బతుకంతా అరటికాయ వేపుడు వంకాయ పచ్చడే, ఇంకో పచ్చడి లేదు, ఇంకో వేపుడు లేదు. ఆయనకి ఇష్టం. పైగా 30 వేపుడు వేసేయడం పట్టుకొచ్చి ఎవడు తింటాడు? ఇదే ఆసక్తి అంటే నాకు అర్థమైనప్పుడు ఏకాదశి స్కంధం చదివి మనం పొరపాటు చేసాం. అరటికాయ వేపుడు మనం ప్రేమించాలి కానీ ఆసక్తి చూపించకూడదు. వేశారు, ఇష్టంగా తిను, నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఉంటే ఇంకేం అక్కలా, ఇదంతా ఓవర్ యాక్షన్ వద్దు. ఆ మాట చెప్పక. ఏవైనా అంతే, నగలు ఉన్నాయి పెట్టుకోవాలి, లేకపోతే దాని గురించి గొడవ వద్దు. అందరికీ ఉన్నాయి, నాకు లేవు. అందరికీ కడుపు నొప్పి కూడా ఉందమ్మా, నీకు లేదు. తెలుగులో సామెత, ఈ ఇంటి ఆవిడ ఈ వీధి ఆవిడ పట్టెడు పెట్టుకుంటే ఆ వీధి ఆవిడ ఉరిట్టుకుందిటే. ఈ వీధి ఆవిడ పట్టెడ పెట్టుకుందరు, మెడకి ఆభరణంగా పట్టెడా అంటారు, పెట్టుకుందరు. ఆవిడ నేను ఏదో పెట్టుకోవాలంటే ఉరిట్టుకుందరు, ఇంకేం పెట్టుకోలేక. ఏమిటా పోలిక? నామవళి ప్రారంభ. ఓం గజాననాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వయమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురానిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకారాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రాయ నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం కృతినే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం భవాయ నమః. ఓం బలోత్థితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పుష్టే నమః. ఓం ప్రభవే నమః. ఓం పుష్కరోక్షిప్తాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం నేత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపన్యాసాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాసాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్థఫలప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మా విద్యా విభవే నమః. ఓం జిష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మథాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం ధ్యాయసే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినధాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః.
ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మినే నమః. ఓం సఖ్యే నమః. ఓం సంసారాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణిమేఖలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతతోత్థితాయ నమః. ఓం విజ్ఞాంతకారిణే నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరక్షావిధానకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం పరాజితే నమః. చిన్న సైడ్గా ఉండు, అందరికి ఇంకా ఇష్టమైంది. सर यहाँ पे लिखिए सर. కూర్చొని సహకరించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముందుగా సభకు నమస్కారం. సోదర సోదరి మనందరికీ స్వాగతం, సుస్వాగతం. అంతకంటే ముందుగా చాలా పెద్ద సంఖ్యలో వచ్చేసినటువంటి సోదరి మనులకు ఈరోజు మహిళా దినోత్సవం. ఆ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. ముందుగా ఆచార్యుల వారి గురించి నాకు వచ్చినటువంటి 4 వాక్యాలు. మహాసహస్రావధాని మహాసహస్రావధాని శ్రీగరికపాటి మహాప్రవచన ధారావాహి మహామేధో సంపదధీశాలి మహాచతుర చమత్కారి మహాజన సమ్మోహన మాటకారి మహాకణా కనకాభిషిక్త ఘరికపాటి మహోన్నత పద్మశ్రీ బిరుదాంకిత ఘనపాటి శ్రీ గరికపాటి మీకు నమోస్తుతులు నమోస్తుతులు. మీరు మా యొక్క భీవండి పట్టణానికి, అందులోనూ ఈ యొక్క మా యొక్క పద్మశాలి సమాజ ప్రాంగణానికి రావడం, మా కరుణా కటాక్షం వల్ల మీరు ఇక్కడికి రావడం మేమందరం కూడా మరొక్కసారి చాలా గర్వంగా, ఎంతో సంతోషంగా మేము ఈరోజు చాలా ఫీల్ అవుతూ ఉన్నాము. ముఖ్యంగా మీకు కోట్లాది మంది ఈ యొక్క ఎంతో మంది మీకు భక్తులు ఉన్నారు. అందులో భీవండి పట్టణంలో కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నందువలన ఈ యొక్క ఇంతమంది రావడం జరిగింది. ఈ సభ ఏదైతే మాకు హాల్ తక్కువ అవ్వడం జరిగింది, లేకుంటే ఇంకా ఎక్కువ పెద్ద సంఖ్యలో వచ్చేవాళ్ళు. గురువర్య, ఇది భీవండి పట్టణము. భీవండి పట్టణంలో పెద్ద సంఖ్యలో దాదాపుగా 200 మంది మనకి తెలుగు వాళ్ళు, అందులో ఎక్కువ పద్మశాలిని నివసిస్తున్నారు. గత 100 సంవత్సరాల క్రితం ఇక్కడ చేనేత వృత్తికి ఇక్కడికి వలస రావడం జరిగింది. కాలక్రమేణా ఇక్కడ వస్త్ర కార్మికులుగా, ఆ తర్వాత వస్త్ర పరిశ్రమ యజమానులుగా ఇప్పుడు తరము మన యొక్క తెలుగు వాళ్ళలో ప్రతి ఇంటికి ఒక డాక్టరు, ఇంజనీరు, లాయరు, అంటే ఒక గొప్ప చదువులు చదివి ఇక్కడ తెలుగు కీర్తిని, పద్మశాలి కీర్తిని ఇక్కడ గురింపజేస్తున్నారు. చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నాము. మమ్మల్ని మీరు దయచేసి ఇక్కడికి రావడం, మిమ్మల్ని కలుసుకోవడము చాలా సంతోషంగా ఉన్నది. మరొకసారి ఇక్కడ ఇవ్వండి తరఫున అఖిల పద్మశాలి సమాజం ఇవ్వండి తరఫున మీకు చాలా 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 కృతజ్ఞతలు. సరే పోన్లే, మబ్బు అంటున్నావు కదా, మబ్బు అంటే నీకు ఇష్టమా, మేఘం అంటే మేఘాలన్నిటికీ అధిపతి ఇంద్రుడు, పోనీ మేఘనాథుడైన వాడు ఇంద్రుడు, ఆయన దమ్మంటావా అన్నట్ట. ఆ మబ్బుదేముందండి, మబ్బు గాలేస్తే మబ్బులు చెదిరిపోతాయి కదా, గాలే బలమైంది కదా మబ్బులకి మేఘాల కంటే. దాని ఆలోచన విచిత్రంగా ఉంది. అది
మేఘాల కంటే గాలి బలమైంది కదండి, గాలి వీస్తే మేఘాలు చెదిరిపోతున్నాయి కదా. ఓహో అలాగా, అయితే వాయుదేవుడు బలవంతుడు కదా, పోనీ వాయుదేవుడిని తెమ్మంటావా అన్నట్ట. వాయుదేవుడి నాన్నగారు గట్టిగా పర్వతం అడ్డొచ్చిందంటే వాయువు ఆగిపోతుందండి, వాయువు కంటే పర్వతం గొప్పది కదా అన్నట్టు. పోనీ హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది, వాడిని విసుగొచ్చింది, దీనికి సంబంధాలు చూడలేక అప్పుడే. అందుకని చివరికి అన్నాడు, పోనీ పర్వతం గొప్పది అంటున్నావు కదా, పర్వతం చాలా గొప్పది కదా, హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది, పోనీ హిమవత్ పర్వతానికి ఇచ్చి నిన్ను పెళ్లి చేయాలంటే పర్వతం గొప్పతనం ఏముందండి, 100 ఎలకలు కలిస్తే పర్వతానికి సైతం 100 కన్నాలు చేస్తున్నాయి కదా అన్నట్టు. వెంటనే ఈయనకి జ్ఞానోదయమై, దీని ఎలక బుద్ధి పోలేదురా ఎంత చేసినా సరే అని చెప్పి వెంటనే దాన్ని ఎలక కింద మార్చి తీసుకెళ్ళి కన్నంలో వదిలేశాడు. అంతే మాంగళ్యందందునానేన మమ జీవన హేతునా కంటే భద్రామయ్యలకేత్వం జీవ శరదాం శతం అనడాయ సంత వదిలిపోయింది అన్నట్టు. ఇదే జన్మాంతర సంస్కారం అంటే. ఆ బుద్ధి మారదు, అది మనం ఎంత ప్రయత్నించినా ఒకటి. అంతే దాని ఎలక బుద్ధి. లేకపోతే దానికి సూర్యుడు కంటే, వాయుదేవుడు కంటే, ఇంద్రుడు కంటే, పర్వతం కంటే ఎలక గొప్పది అనిపించినట్టు దాని జాతకమేది, దాని బుద్ధి అది. ఆ ఎలక జన్మలో ఉండేది పొందవలసినవి కొన్ని ఉన్నాయి. ఈ ఋషి ఏం చేశాడు, యోగ సిద్ధుల కారణంగా ఆ జన్మ తప్పిద్దామని చూశాడు. అది తప్పిస్తే కుదరదు, విధి విలాసం అది మళ్ళీ ఎలక అయిపోవలసిందే. ఈయనకి శని ఎప్పుడు వదిలిపోయిందంటే దాని ఎలక్కనలో బారేసే వదిలిపోయింది. అందుకే ఏ భావంతో మనం ఉంటామో ఆ భావమే వచ్చే జన్మకు కూడా కారణమైపోతుంది. అందుకే అభావ స్థితి, భావాతీత ధ్యానం అంటారు, దాన్ని అభ్యాసం చేయాలి. ఏ భావము లేకుండా ముందు ఒక నామం మీద మనం ఏకాగ్రంగా మనస్సును పెడితే తర్వాత ఆ నామాన్ని కూడా తీసేయచ్చు. దాన్ని నిర్వికల్ప ధ్యానం అంటారు, భావాతీత ధ్యానం అంటారు. అనేక రకాల ధ్యానాలు చేశామనుకోండి, కాసేపు అది కాసేపు ఇదిను, అవన్నీ మనస్సులో పేరుకుంటే మళ్ళీ ఎక్కువ తక్కువలు పోలికలు కూడా వచ్చేస్తాయి. శివుడు గొప్పవాడా, రాముడు గొప్పవాడా, ఇంతకాలం చేసినా ఏమీ మంచి జరగలేదంటే నమశివాయ వల్ల ఉపయోగం లేకపోతే నమో నారాయణయ్య వల్ల కూడా ఉపయోగం ఏముండదు. దీనివల్ల ఉంటే దానివల్ల అంచేది గోపికల ఆభావంతో సేవించిన కంసుడు భయంతో సేవించాడు నిరంతరం. తిరుగుచు కుడుచుచు లేచుచు అరుగుచు కూర్చొనుచు లేచుచు అనవరతంబున్ హరి దలచి జగమా హరిమయముగచు కంసుడు ఆరని అలుకన్. తింటున్నా సరే, కూర్చున్నా సరే, లేస్తున్నా సరే, ఏ పని చేస్తున్నా సరే కృష్ణుడు చంపేస్తాడేమో అనే భావనతో కంసుడు ఉండడం వల్ల అతనికి 9 ఏళ్ల వయసులో ఉన్న కృష్ణుడు ఆయన సంహరించి మోక్షం ఇచ్చాడు కంసుడికి. ఎందుకంటే ఆయన కోరుకొని చేసింది నిరంతర ధ్యానం, కృష్ణ ధ్యానం. శత్రుభావంతోనైనా భగవంతుడిని ధ్యానిస్తే చాలు, ఏం పర్వాలేదు. తిట్టినా పర్వాలా, కొట్టినా పర్వాలా, ప్రేమించినా పర్వాలా, ఏం చేసినా ఆయన్నే. అంచేత భగవంతుడికి పవిత్రం అపవిత్రం అనేవి ఉండవు. ధర్మము అధర్మము, కోరిక అకామం, క్రోధం అక్రోధం ఉండవు. నీ మనస్సు ఆయన మీద ఉంటే చాలు, నువ్వు ఏం చేసినా మంచిది. రామదాసే ఉదాహరణ వచ్చి ఎన్నకొంశ తిలక అని మర్యాదగా చాలాసేపు పాడాడు. ఒళ్ళు మండిపోయింది దెబ్బలు కొడుతుంటే. అందుకని హారాల లెక్కంతా మొత్తం చిట్టా చెప్పాడు, ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చెప్పాడు మొత్తం. లక్ష్మణునకు జయిస్తి పత్సాల పతకము, ఆ పతకమునకు బట్టి 10,000